నమస్కారము, ఎలా ఉన్నారంతా? నేను మీ పావని. వెల్కమ్ టు కల్సెట్టి వ్లాగ్స్. మేము ముంబైలో కార్వాడి బస్ జంక్షన్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. ముంబై దర్శన్ బస్ కోసము వెయిట్ చేస్తున్నాము. మనకి టైం తక్కువ ఉన్నప్పుడు ఇలా ముంబై దర్శన్ బస్ని బుక్ చేసుకుంటే మనకి టైం అండ్ మనీ రెండు సేవ్ అవుతాయి. అసలు ముంబై దర్శన్ బస్ని ఎలా బుక్ చేసుకోవాలి, టికెట్ ఎంత, ఇంకా ఏమేం ప్లేసెస్ చూపిస్తారు అండ్ ఫుడ్, వాటన్నిటి కోసం వెళ్తూ మాట్లాడుకుందాము రండి. ముంబై రైల్వే స్టేషన్ చూడండి ఎంత బాగుందో. నాకైతే ఇది రైల్వే స్టేషన్ లా అనిపించలేదు, ఏదో కోటలా అనిపించింది. బస్ లోంచి వీడియో తీసానమాట. ముంబై దర్శన్ బస్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలండి. పికప్ పాయింట్ లిస్ట్ ఉంటుంది. మనం అది చూసుకొని మనకి ఏది దగ్గర అయితే అది చూస్ చేసుకుంటే వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు. కాకపోతే వాళ్ళు చెప్పిన టైంకి మనం కరెక్ట్గా రెడీగా ఉండాలండి. 5 minutes అటు ఇటు అయినా సరే వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇంత స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టి ముంబై మొత్తము 1 డేలో మనకి చూపిస్తున్నారు. వీళ్ళు మొత్తము 1 డేలో మనకి 44 ప్లేసెస్ చూపిస్తారండి. ఫస్ట్ హాల్టింగ్ పాయింట్ వచ్చి గేట్వే ఆఫ్ ఇండియా. ఇప్పుడు టైం 9:30 అయింది. గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఆపారు. ఇదిగోండి ఇక్కడే మళ్ళీ 45 minutes తర్వాత మన అందరం కలుద్దాము అని చెప్పారు. ఇన్ కేస్ మీరు టైం అటు ఇటు అయినా సరే మేము వెళ్ళిపోతాము, మా బస్ని మీరు క్యాచ్ చేయాల్సిందే అని చెప్పారనమాట. గేట్వే ఆఫ్ ఇండియా చాలా బాగుందండి. పైగా సముద్రం పక్కన ఉంది, మంచి గాలి వేస్తుంది. అండ్ ఇక్కడ మన రతన్ టాటా గారు కట్టిన తాజ్ హోటల్ కూడా ఉంది. ఇక్కడ రూమ్ తీసుకుంటే సీ వ్యూలో అద్దిరిపోతుంది అసలు. కాకపోతే ఒక లక్ష్యం ఉండాలి, మీరు ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి, ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకుంటే గనక ఇలా ముంబై దర్శన్ లో కాకుండా ఇండివిజువల్ గా వెహికల్ మాట్లాడుకొని రావడం చాలా బెటర్ అండి. అండ్ ఇండివిజువల్ గా వస్తే టైం అండ్ మనీ ఎక్కువ స్పెండ్ చేయాలి. ఇలా ముంబై దర్శన్ లో వస్తే మాత్రము చీప్ అండ్ లో కాస్ట్ లో మనము అన్ని ప్లేసెస్ చూసేయచ్చు. ఇప్పుడైతే బోట్ మీద తీసుకువెళ్తున్నారు. ఇక్కడ నుంచి తాజ్ హోటల్ ఎంత బాగుందో అసలు. ఇప్పుడు ఈ అరేబియన్ సీ మీద ఒక చిన్న రౌండ్ వేస్తాము. ఇక్కడ బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకుని ఉన్నారు కదండి, ఆయన మనకి ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్ని చాలా నీట్ గా అండ్ చాలా జోవియల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సూర్యుడు ఉదయించే టైంకి ఇలా బోటింగ్ చాలా బాగుందండి. కాకపోతే మేము వచ్చినప్పుడు కొంచెం ఫాగ్ ఉంది. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ ప్లేసెస్ మాకు కొంచెం పొగ మంచులో కొంచెం లైట్ గా కనిపిస్తున్నాయి అనమాట. ముంబై దర్శన్ బస్ టికెట్ కాస్ట్ వచ్చి 250 రూపీస్ అండి, వితౌట్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్. మేము ఏసీ బస్ ని బుక్ చేసుకున్నాము. ఒకవేళ మీకు లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కావాలి అనుకుంటే 450 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. 1 డేలో వీళ్ళు మొత్తంగా 44 ప్లేసెస్ చూపిస్తారండి. అసలు 1 డేలో 44 ప్లేసెస్ ఎలా కవర్ చేస్తారా అనుకున్నాను. కాకపోతే ఇక్కడ మొత్తం అన్నింటికి హాల్టింగ్ పాయింట్స్ ఉండవండి. కొన్ని ప్లేసెస్ కి మాత్రమే హాల్టింగ్ పాయింట్స్ ఉంటాయండి. మిగిలినవన్నీ బస్లో వెళ్తూనే చూసేస్తాము. ఇలా బోట్ మీద వెళ్తుంటే చుట్టూ అన్ని షిప్స్ ఏనండి. చాలా బాగుంది, ఏదో మూవీలో చూసినట్లుగా అనమాట. ఇక్కడ షిప్ చూడండి భలే వెరైటీగా ఉంది. ఇది నేవీ వాళ్ళది. అండ్ ఇక్కడ నేవీ రిస్ట్రిక్టెడ్ ఏరియా కూడా ఉందండి. మనం చూడడం తప్ప ఫొటోస్ ఆర్ వీడియోస్ ఏమైనా తీస్తే మనల్ని లటక్కమని లాక్కొని పోతారంట. టెస్ట్ చేయడానికి ఎవరు ట్రై చేయొద్దన్నారు. నాన్ లోకల్ కదా, రిస్క్ ఎందుకులే అని ఊరుకున్నాము. గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర క్యాప్ 100 రూపీస్ అంట. 10 రూపీస్ కూడా తగ్గనన్నారు. సో కొనుక్కున్నాను. మీరు కూడా వెళ్తే కొనుక్కోండి, గుర్తుగా ఉంటుంది. అండ్ ఇక్కడ వడాపావ్ ఫుల్ ఫేమస్ అనమాట. ఒక రౌండ్ వేసాము. తరువాత ఛత్రపతి శివాజీ మ్యూజియంకి వచ్చామండి. మా చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మ్యూజియం చూశాను. మళ్ళీ మా బాబు చిన్నప్పుడు చూస్తున్నారనమాట. కొన్ని చోట్ల ఎంట్రన్స్ టికెట్స్ ఉంటాయండి. అవి బస్ వాళ్ళు పే చేయరు, మనమే పే చేసుకోవాలి. టోటల్ గా చెప్పాలి అంటే ఇవన్నీ కంప్లీట్ చేసేసరికి 1 person కి అరౌండ్ 1200 రూపీస్ వరకు అవుతుందండి. ఈ ఆర్ట్ గ్యాలరీ ఎంత బాగుందో అండి. ఎప్పుడెప్పుడో పురాతనమైన వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూడాలంటే మనకి చాలా టైం కావాలి. వీళ్ళు ఇచ్చిన టైం అయితే మనకి అస్సలే సరిపోదు. ఈ ముంబై దర్శన్ బస్సెస్ ఏసీ, నాన్ ఏసీ అండ్ డబుల్ డెక్కర్ బస్సెస్ కూడా ఉంటాయండి. మేమైతే ఏసీ ఎక్కాము. బస్ కూడా చాలా నీట్ గా బాగుంది అండ్ బాగా తీసుకొస్తున్నారు. ముంబైకి రావడం వల్ల ముంబై కోసం చాలా కొత్త విషయాలు అయితే తెలుసుకున్నాను. సో ఈ వీడియో అయ్యేలోగా మెల్లగా మాట్లాడుకుందాము. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మనకి థియరీ ఒక ఎత్తు అయితే ప్రాక్టికల్ ఒక ఎత్తు అవుతుంది. సో మనం అన్ని బుక్స్ లోనే కాకుండా ఇలా లైవ్ లో వచ్చి చూస్తే చాలా విషయాలు అయితే తెలుసుకుంటామండి. మనమే కాదు, మన పిల్లలకి మెయిన్ గా లైవ్ లోనే అన్ని చూపించాలి. వీలు లేకపోతే మాత్రము ఏం చేయలేం కదండి. సో బుక్స్ లోనే చూసి నేర్చుకుందాము. ఈ మ్యూజియం లో యానిమల్స్ ఉన్నాయండి, ఎక్సలెంట్ ఉన్నాయి. అసలు బొమ్మల్లా కాదు, నిజమైన జంతువుల్లా ఉన్నాయి. కొన్ని రోజులకు నాకు అనిపిస్తుంది అనమాట, మన పిల్లలకి ఇలా మ్యూజియం లోనే ఇవిగో జంతువులు, ఇవిగో పక్షులు, ఇవిగో చెట్లు అని చూపించాల్సి వస్తుందేమో అని. మనం చేసే పనుల వల్ల దుమ్ము, ధూళి, కాలుష్యాల వల్ల అన్ని అంతరించిపోతున్నాయి కదండి. సో సాధ్యమైనంత వరకు ప్రకృతికి హాని చేయకుండా ప్రకృతిని రక్షిద్దాము. మనతో పాటు మన తర్వాత తరాలు కూడా లైవ్ లో చూసే అవకాశాన్ని కల్పిద్దాము.
ఇక్కడైతే ఎప్పుడెప్పుడో నాణ్యాలు ఉన్నాయండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ అండ్ సైజెస్ లో. చదువుకునే పిల్లలకి ఇలాంటివి మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయండి. ఇలాంటి మ్యూజియంస్ కి మన పిల్లల్ని తప్పనిసరిగా తీసుకురావాలి. ఇవన్నీ క్లియర్ గా చూడాలి అంటే మళ్ళీ ఒకసారి రావాల్సిందే. ఇక్కడ చూడండి, పూర్వకాలం రాజులు రాణులు వాడిన ఆభరణాలన్నీ ఇక్కడ ఉన్నాయి. మనకి ఇప్పుడు వస్తున్నాయి కదండి లలిత జ్యువెలర్స్, జాయ్ అలుకాస్ లో ఉన్నవన్నీ వెరైటీస్ ఇవే అనమాట. పూర్వకాలంలో మనుషులు చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడు రాజులు రాణులు ఇంత బరువైన అండ్ పెద్ద పెద్ద ఆభరణాలు మోసేవారనమాట. ఇప్పుడైతే మనము సింపుల్ గా ఒక చైన్ వేసేసుకుంటున్నాము, సరిపోతుంది అంతే. ఇక్కడ కాళ్ళకి పెట్టుకుండే కడియాలు అండ్ పట్టీలు ఉన్నాయండి. ఒక్కొక్కటి 2 కేజీలు ఉంటాయి. అసలు అప్పటి వాళ్ళు చాలా గ్రేట్ కదా. మనకైతే వీటిని చూడటానికే నీరసం వచ్చేస్తుంది. అప్పటి వాళ్ళైతే వీటిని ధరించేవారు. ఇప్పుడు మేము ఆరెంజ్ మూవీలో రూబా రూబా సాంగ్ స్టార్ట్ అవుతుంది కదండి, అక్కడ ఉన్నాము. అంటే వెరీ ఫేమస్ మెరైన్ డ్రైవ్ అనమాట. రోడ్ కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది. సో మాకు హాల్టింగ్ పాయింట్ అయితే ఇవ్వలేదు. ఈ రోడ్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండి. అసలు మేమైతే బస్లోంచే చూస్తున్నాము. బస్లో వెళ్తూనే చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసామండి. ఇదైతే ముంబై ఫేమస్ హాస్పిటల్ అంట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని టెంపుల్స్ ఉన్నాయండి, ఆపారు. వెనకాల వెరీ ఫేమస్ మహాలక్ష్మి టెంపుల్ ఉంది. సో మొబైల్స్ లోపలికి అలౌ చేయరనమాట. త్వరగా వెళ్ళి అవన్నీ కవర్ చేసుకొని వచ్చేయటమే. నెక్స్ట్ ఇక్కడ నెహ్రూ సైన్స్ సెంటర్కి వచ్చాము. టైం అయితే 1:30 అవుతుందండి. అందరికీ లంచ్ ఇక్కడే అనమాట. మేమైతే లంచ్కి మనీ పే చేయలేదు, సో మేమే తీసుకున్నాము. మనం వేరే స్టేట్లో ఉన్నాము కాబట్టి ఇలాంటి టైంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ కాకుండా నీట్గా మీల్స్ ఆర్డర్ చెప్పుకుంటే హ్యాపీగా తినేయొచ్చు. అన్నం ఎలా ఉన్నా సరే తినేస్తాం కదా, పప్పుతోనో పెరుగుతోనో. మా హస్బెండ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చెప్పుకున్నారనమాట. ఆయన ఓకేగా ఉందని చెప్పారు. ఈ నెహ్రూ సైన్స్ సెంటర్ ఎంత పెద్దదో అండి. పిల్లలు వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దీనిలో సైన్స్, మ్యాథ్స్, సోషల్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్నీ ఉన్నాయి. ఆ బాబా అయితే చిన్నోడు, తనకి కొంచెం ఊహ తెలిస్తే అన్ని అర్థం అవుతాయి. పిల్లలకి హిందీ అండ్ ఇంగ్లీష్ 2 భాషలు నేర్పించాలండి. కంట్రీలో ఏ మూలకెళ్ళినా సరే ఈ 2 భాషలు తెలిస్తే నడిచిపోతుంది. కరెక్ట్గా లంచ్ టైంకి మాత్రము నెహ్రూ సైన్స్ సెంటర్కి తీసుకొస్తారండి. ఇక్కడ చక్కగా లంచ్ చేసేసి ఇవన్నీ చూసేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతామన్నమాట. ఈ ముంబై దర్శన్లో వీళ్ళు చెప్పినట్టుగా 44 ప్లేసెస్ భలే కవర్ చేశారండి. కాకపోతే ప్రతి ఒక్కటి నేను వీడియో తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే బస్ మూవ్ అవుతున్నప్పుడు చూపిస్తున్నారు కదా, అవైతే వీడియో తీయటం అవ్వలేదు. మూవింగ్ బస్ లో చాలా ప్లేసెస్ అయితే చూసాము. బిఎస్సి, హైకోర్ట్, క్యాడ్బరీ హౌస్, రేస్ కర్ట్స్, అలా చాలా అండి. ఇంకా ఫిల్మ్ స్టార్స్ హౌసెస్ కూడా చూసాము. మన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇంకా చాలా మంది ఇల్లు అయితే చూపించారు. మీరెవరైనా ముంబై వెళ్తే ముంబై చూడడానికి టైం ఉంటే ఓకే, ఒకవేళ టైం లేకపోతే కనుక ఈ ముంబై దర్శన్ బుక్ చేసుకోవడం చాలా బెటర్ అండి. నేనైతే లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ ముంబైలో నాకు నచ్చిన అండ్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటోలు బేరం ఆడక్కర్లేదండి. చక్కగా మనం ఎక్కగానే వాళ్ళు మీటర్ ఆన్ చేస్తారు, ఎంతైతే అంత పే చేసేయడమే. అది కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట. పైగా ఇక్కడ ఇంకొక సిస్టమ్ కూడా ఉందండి. సర్వీస్ ఆటోస్ ఆగే చోటు జనాలందరూ లైన్ ని ఫామ్ చేస్తారు. అందరూ ఏజ్డ్ పర్సన్స్ అయినా సరే లైన్లోనే వచ్చి చాలా డిసిప్లైన్డ్గా ఆటో ఎక్కుతారు. అదైతే మాత్రం నాకు చాలా షాకింగ్గా అండ్ బాగా అనిపించింది. జనాలు అంతసేపు లైన్లో వెయిట్ చేసి మరి అంత డిసిప్లైన్డ్గా ఉంటే నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. ఇంకా ఇలాంటి రోజులు కూడా ఉన్నాయా అనిపించింది. ఈ ముంబై వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే, ముంబై 2 పార్ట్స్ అండి, సౌత్ ముంబై అండ్ నార్త్ ముంబై అనమాట. సౌత్ అండ్ నార్త్ ముంబైకి మధ్యలో బాంద్రావర్లి సీలింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. సో సౌత్ వైపు అంతా కార్సే నడుస్తాయి అండ్ నార్త్ వైపు అంతా ఆటోసే నడుస్తాయి. ఆటోస్ సౌత్ వైపు వెళ్ళవు అండ్ కార్స్ నార్త్ వైపు రావు. ఇక్కడ భలే డిఫరెంట్ గా ఉంది కదండి. ఈ నెహ్రూ సైన్స్ సెంటర్ ఎంత పెద్దగా ఉందో అండి. అసలు దీన్ని చూడాలి అంటే 1 డే మొత్తము పట్టేస్తుంది. మేమైతే అంత క్లియర్ గా చూడలేదు. ఇంట్రెస్టింగ్ గా ఉన్నవి దగ్గర టైం ఎక్కువ స్పెండ్ చేసాము. ఇంకా ఫాస్ట్ గా అన్ని చూసుకుంటూ లాస్ట్ కి బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము.
నెక్స్ట్ అయితే ముంబైకి చాలా ఫేమస్ సిద్ధి వినాయక టెంపుల్లో దింపారండి. ఇక్కడ మాకు కొంచెం టైం ఇచ్చి ఆ టైంలోగా దర్శనం పూర్తి చేసుకుని వచ్చేయమన్నారు. కాకపోతే ఇక్కడ ఫుల్ రష్గా ఉంది. మాకైతే దర్శనం అయ్యేసరికి వాళ్ళు చెప్పిన టైం కంటే డబల్ అయిపోయింది. ఈ సిద్ధి వినాయక టెంపుల్లో గణేష్ ఉన్నారండి. ఎంత ముద్దుగా ఉన్నారో అసలు, నాకైతే భలే నచ్చారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే వాళ్ళు మాకు ఇచ్చిన టైంలోగా మేము వెళ్ళలేకపోయాము. సో మా బస్ వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ హాల్టింగ్ పాయింట్ కి వేరే క్యాబ్ మాట్లాడుకొని మేము అక్కడికి వెళ్ళామన్నమాట. ఇదైతే బాంద్రావర్లి సీలింగ్ రోడ్ అండి. ఎంత బాగుందో అసలు. ఒకవైపు ఆటోలు నడుస్తాయి, ఒకవైపు కార్లు నడుస్తాయి. అటు వాళ్ళు ఇటు రారు, ఇటు వాళ్ళు అటు వెళ్ళరు. భలే డిఫరెంట్ గా ఉంది కదండి. ఇక్కడ లాస్ట్ హాల్టింగ్ పాయింట్ వచ్చి జుహూ బీచ్ అనమాట. సన్సెట్ టైం కి జుహూ బీచ్ లో దింపారండి. భలే బ్యూటిఫుల్ గా అనిపించింది. కాకపోతే బీచెస్ మన సైడే బాగుంటాయి. నాకు ముంబైలో అంతగా నచ్చలేదు. ఇక్కడైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయండి. చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోతున్నాయి. ఏవో కొన్ని ట్రై చేసి మెల్లగా రూమ్ కి బయలుదేరిపోయాము. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.